దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి కేటీఆర్ ఆదేశాలతోనే పర్మిషన్లు, ఆగమేఘాల మీద కదిలిన ఫైళ్లు, వెంటనే అనుమతులు, డాక్యుమెంట్లు బయటపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. చూస్తుండి ఇట్లా ఇది ఏమైనా మాట్లాడుతందుకు అవకాశం ఉంటుందా అని చూసి దీని మీద మాట్లాడతలేడు ఇక కేటీఆర్. దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ మీద ఒక్క స్టేట్మెంట్ లేదు ఇంతవరకు. మరి నా మైక్ అందుకుంటే దంచుతున్నాడుగా, జర ఆచితూచి స్పందిస్తున్నట్టు ఇది మనం ఇచ్చిందేనా కాదా, ఇలా మనం ఇప్పుడు పుసుక్కుని ఇలా మైక్ బట్టి దొరికిపోయింది అనుకో అయ్యిపోయేది ఈ పాటికి. కానీ ఇంతవరకు ఇథనాల్ ఫ్యాక్టరీ మీద ఒక స్టేట్మెంట్ లేదు కేటీఆర్. 2021-22లో దీనికి పర్మిషన్స్ వచ్చినాయి. దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ, చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీ, దీనికి ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చినాయి, నడుస్తున్నట్టు స్టార్ట్ అయినట్టుంది. పెద్ద ఎత్తున పోరాటం చేసిరు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు, వాళ్ళని బుల్డోజ్ చేసిరు, జైలపాలు చేసిరు, ఆగమాగం చేసిరు వాళ్ళని. సేమ్ ఈ దిలావర్పూర్ ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ వచ్చి ఉంటే ఈ దిలావర్పూర్ మీద ఇప్పుడున్న గవర్నమెంట్ ఆలోచిస్తున్నది మేము ప్లేస్ అన్న మారుస్తాం, రద్దు చేస్తామని చెప్తున్నది. ఒకవేళ కేసీఆర్ ఇదే ప్లేస్లో ఉండి ఉంటే, ఈ గవర్నమెంట్ ప్లేస్లో, ఈ దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఆగేదా ఒక్కసారి ఆలోచించండి. అసలు మనకు ఊహకు కూడా అందుతుందా ఇది ఆగుతుంది అని? వీడు వినరు నాయన అని చెప్పి జనాలు ఏమి చేయలేని ఒక నిస్సహాయ, ఒక అచేతనమైన స్థితిలో ఉండేవాళ్ళు. ఎందుకంటే మనము పోరాటం ఏ స్థాయి వరకు చేయగలుగుతాం? మల్లన్న సాగరు, కొండపోచం, ఈ రైతులు ఎంత పోరాటం చేసిరు? నెలల తరబడి పోరాటం వాళ్ళది అసలు భయంకరమైన. ఇక వాళ్ళు ఇట్లా పోరాటం చేస్తున్నారని వాళ్ళని బుల్డోజ్ చేసి, వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టి, నానా టార్చర్లు పెట్టి, జైలపాలు చేసి వాళ్ళని తెచ్చాడబడేసిరు. ఇప్పుడు ఇది ఆగేదా కేసీఆర్ ఉంటే? కొంతమంది అనుకుంటున్నారు కదా కేసీఆర్ నయం ఉంటుండే, లేకపోతే కేసీఆర్ అయితే బాగుంటుండే. ఇంకా బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది అదే దీంట్లో ఉన్నారు. ఒకవేళ మీరు కేసీఆర్ ఉండుంటే ఇథనాల్ ఫ్యాక్టరీ ఆగేదా ఒక్కసారి ఆలోచించండి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్, నేను అందుకే అంటున్నా, నేనేదో రేవంత్ రెడ్డో కాంగ్రెస్ ఏదో గొప్పలు చేస్తున్నాను నేనేం చెప్పట్లా, అద్భుతాలను కూడా మేము ఆశించట్లా. గతంలో ఎట్లా ఉందో దాన్ని కొనసాగిస్తున్నారు వీళ్ళు కూడా. నా ప్రయారిటీ 2-3, ఎడ్యుకేషను, హెల్త్, ఉద్యోగాలు. ఈ మూడింట్లో ఫెయిల్యూరే, 100% ఫెయిల్యూరే, నేను కాదని అన్నట్లే. కానీ అట్లీస్ట్ సిచ్యువేషన్ అర్థం చేసుకునే పరిస్థితుల్లోనైనా, ప్రజలు తిరగబడితే వేరే రకంగా ఉంటుందని భయపడైనా ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం గతంలో ఉందా? లేదు. ఇప్పుడుందా? కొంత ఉన్నది. సో అదొకటే పాజిటివ్ పాయింట్ చెప్తున్నాను నేను. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులన్నీ అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ఇచ్చినట్టుగా స్పష్టమైంది. పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వని ఉత్పత్తులకు కూడా కేసీఆర్ ఆదేశించడంతో పర్మిషన్ ఇచ్చినట్టుగా తేలింది. ఆ తర్వాత జరిగిన కేబినెట్ భేటీలో రాటిఫికేషన్లో భాగంగా వాటికి ఆమోదం తీసుకున్నట్టుగా స్పష్టమైంది. ఈ మేరకు దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన అనుమతులు ఎవరి పేరు మీద ఉన్నది, ఎప్పుడెప్పుడు ఎలా ఫైల్స్కు ఆమోదం వచ్చిందనే వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. ఈ కంపెనీకి టీఎస్ ఐపాస్లో అప్లై చేసుకున్నారు. నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యుల కోసం ఆగమేఘాల మీద పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలిసింది. వాస్తవానికి ఇథనాల్ కంపెనీలకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. మాజీ మంత్రి తలసాని బంధువు పుట్టా మహేష్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్గా, కుమారుడు సాయి కిరణ్ అడిషనల్ డైరెక్టర్గా ఉన్న పిఎంకే డిస్టిలేషన్ కంపెనీ ఫ్యూయల్ ఇథనాల్ ఉత్పత్తి కోసం కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నది. అయితే ఫ్యూయల్ ఇథనాల్ మాత్రమే ఉత్పత్తి చేయాల్సిన యూనిట్లో పర్యావరణ శాఖ అనుమతులు ఉల్లంఘిస్తూ ఇథనాల్, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్సల్యూట్ ఆల్కహాల్ లాంటి అన్ని ఉత్పత్తులు చేసేలా అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతో అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత ఈ అంశాన్ని రాటిఫికేషన్ కింద రాష్ట్ర కేబినెట్లో ఆమోదించారు. ఈ మేరకు అప్పటి సీఎం కేసీఆర్ సంతకాలు చేసిన ఫైల్స్ను రాష్ట్ర సర్కార్ బయటపెట్టింది. అయిపోయినా ఇజ్జత్ బాయనా? నమస్తే తెలంగాణ రాయండి వార్త. అడుగడుగున అక్రమ పర్మిషన్లతో దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు ఇవ్వడంతో వాటన్నింటినీ రద్దు చేయాలని రాష్ట్ర సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పనులు ఆపేసింది. వాస్తవానికి 5-6 రోజుల కింద వరకు ఇథనాల్ ఫ్యాక్టరీ అంశం పెద్దగా బయటకు రాలే. అయితే ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ఇటీవల దిలావర్పూర్ గ్రామ ప్రజలతో పాటు గుండంపల్లి, బన్సపల్లి, సముందరపల్లి గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. చర్చలు జరిపేందుకు వెళ్లిన ఆర్డీఓను నిర్బంధించారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన రాష్ట్ర సర్కార్ తాము కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా ఈ స్థాయిలో ఆందోళన ఎందుకు జరుగుతోందో తెలుసుకోవాలనుకున్నది. దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ కథ ఏంటో వెలికి తీయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తీగలాగితే డొంకంతా కదిలినట్లు ఈ ఫ్యాక్టరీ గత రాష్ట్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చినట్టుగా తేలింది.
కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన పర్మిషన్కు మాత్రమే పరిమితం కాకుండా సొంతంగా రాష్ట్ర సర్కార్ మరిన్ని ఉత్పత్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా గుర్తించారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి తలసాని కుటుంబ సభ్యులు ఉండడంతో పాటు అనుమతులన్నీ అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే జరిగినట్లు ట్విట్టర్ వేదికగా సీఎం సిపిఆర్ఓ వెల్లడించారు. అయిపోయినా ఇప్పుడు మాట్లాడాలా, కేటీఆర్ ఇప్పుడు మాట్లాడాలా, దిలావర్పూర్కు పోవాలా, ఒక్కడే. ఇథనాల్ ఫ్యాక్టరీ వెనుక కేసీఆర్, మాజీ మంత్రి తలసాని వియంకుడి కోసం పర్మిషన్, కేంద్రం అనుమతి లేని ఉత్పత్తులకు అప్పటి క్యాబినెట్ ఆమోదం. అంటే కేంద్రం ఏమో ఒకదానికి అనుమతి ఇచ్చింది, వీళ్ళేమో కొత్తవన్నీ రాసుకొని క్యాబినెట్ ఆమోదించేసింది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ఫ్యాక్టరీకి మినహాయింపులు. జనాలను అడగాలి కదా మరి, రోయ్ కంపెనీ పెట్టేటప్పుడు జనందేముందిరా భయ్ రాయ్, జనాలు ఏమైనా రోడ్ల మీదకి వస్తే నువ్వు కవతల పడేద్దామే జేసీబీలు పెట్టి. కీలక డాక్యుమెంట్లపై సంతకం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం ఉన్న పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం. రెడ్ జోన్ ఫ్యాక్టరీకి అత్యవసరం పేరిట అనుమతులు. సిగ్గు శరం అన్నీ వదిలేసిరు. ఇగో డాక్యుమెంట్లలో మేనేజింగ్ డైరెక్టర్గా మహేష్ కుమార్ పుట్ట, ఈయన ఇప్పుడు ఏలూరు ఎంపీ అనుకుంటా, అంతేనా? నేను ఏలూరు ఎంపీగా ఉన్నాడు, తలసాని బంధువిన. అండ్ అడిషనల్ డైరెక్టర్గా సాయి కిరణ్ తలసాని. ఇంకేముంది, అయిపోయి దొరికిపోతుంది అడ్డంగా. మళ్ళీ మీరు పర్యావరణం, ఫార్మా, ఇథనాలు అని మీరు మళ్ళీ ప్రెస్ మీట్లు. నమస్తే తెలంగాణలో పెద్ద పెద్ద ఐటమ్స్ రాతలు. ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం పెద్ద గొడవ జరిగింది. గొడవ చేసింది ఎవరు? ప్రజలు. చేస్తారు, ఎందుకు చేయరు? మీరు చేసిన పాపం అది. అందుకే ఈ గవర్నమెంట్ కూడా ఆయన చేసిండనో లేకపోతే తలసాని పుసుక్కున్న రేపొద్దున కాంగ్రెస్కి వస్తే మనోడేనో కంపెనీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ప్రజలు ఈ రకంగా తిరగబడతారు. తిరగబడాల్సిందే. ఫార్మా కోసం, ఇథనాల్ కోసం ఎక్కడైనా భూములు సేకరించాలనే ఆలోచనకు వచ్చి ప్రభుత్వం మీ దగ్గరకు వస్తే తిరగబడండి.